ఇంతకీ ఆర్యులు ఎవరు? ఋగ్వేదంలో ఆర్య అనే మాట చాలాసార్లు వస్తుంది. ఆర్య అంటే అర్థం మహోన్నత వ్యక్తులైన మీకు ఇదే నా గౌరవం అని. వారు వేరే ఏ దేశం నుంచో రాలేదు. అది ఒక గౌరవప్రదమైన సంబోధన. గొప్ప గొప్ప భారతీయ మహర్షులు, గురువులు, తాపసులు, విజ్ఞానవేత్తలు వీరంతా ఆర్య సంబోధనకు అర్హులైనవారు. రామాయణంలో సీతమ్మ వారు శ్రీరాముడిని ఆర్యపుత్ర అని సంబోధించారు. అదే రామాయణంలో రావణ బ్రహ్మను మండోదర కూడా ఆర్యపుత్ర అనే సంబోధించింది. వాల్మీకి రామాయణం చదివితే ఇవన్నీ తెలుస్తాయి. మహాభారతంలోనూ ఈ ఆర్యపుత్ర అనే సంబోధన చాలాసార్లు వస్తుంది. వ్యాస భారతం చదివితే ఇవి తెలుస్తాయి. ఆర్య అంటే గొప్ప జ్ఞాని, గొప్ప వ్యక్తి అనే అర్థంలోనే మన వాళ్ళు సంబోధించారు తప్ప ఆర్యులు అనేది ఒక సెపరేట్ జాతి అని వేదంలో ఎక్కడా లేదు. భారతదేశ చరిత్రకు మొదటి ప్రమాణం వేదాలే. అందులో ఉన్నదే భరతఖండ అసలు చరిత్ర. సృష్టి ఆరంభం నుంచి ఈ వేద రచన ఒక్కో మంత్రంగా, ఒక్కొక్క కాలంలో ఒక్కో మహర్షి, ఆ తర్వాత వారి శిష్య పరంపరగా వేల ఏళ్ల పాటు వేద దర్శనం జరిగింది. వేదాల కాలం లెక్కించడం ఏ కార్బన్ డేటింగ్కి సాధ్యం కాదు. వేదాలను దర్శించిన మహానుభావులు ఈ భరతఖండంలోనే జన్మించి ఈ భరతఖండంలోనే తపస్సు చేసి జ్ఞానం ఆర్జించిన వశిష్ఠ, విశ్వామిత్ర, అత్రి, అగస్త్య లాంటి మహా ఋషులు. వారు ఏ బయట దేశం నుంచో రాలేదు. మన భరతఖండ అఖండ ఖ్యాతిని ప్రపంచానికి వేదం రూపంలో ప్రాచీన కాలం నుంచి చెప్పినవారు. ఆ వేద ధర్మాన్నే సనాతన ధర్మంగా మార్చినవారు. కనీసం వేదంలో మొదటి పేజీ అయినా చదివితే ఈ వివరాల్లో కొన్నైనా తెలుస్తాయి. ఇవేవి తెలుసుకోకుండా ఆర్యులు, దండయాత్రలు అని కట్టుకథలు ఎవడో చెప్తే అది పట్టుకొని వేదం గురించి కనీస అవగాహన కూడా లేనివారు వాదించడం అజ్ఞానం. ఆర్య అనే మహోన్నత సంబోధన పూర్తిగా భారతీయం. అది మన భారత గౌరవానికి ట్రేడ్ మార్క్. మన భారతీయతలో అత్యుత్తమ గౌరవవాచకం ఆర్య. ఇది జాతి పేరు కాదు, మన సభ్యత సంస్కారం పేరు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లాంటి మహోన్నత వ్యక్తులకు, అలాగే వశిష్ఠ, విశ్వామిత్ర, వ్యాస లాంటి గొప్ప మహర్షులకు మనం ఇచ్చే గౌరవం ఆర్య అనే పిలుపు. ఆర్య అని పిలవాలంటే ఆ వ్యక్తికి ఆ స్థాయి ఉండాలి. అలాంటి ఆర్య అనే గొప్ప పదాన్ని, గొప్ప సంబోధనను పట్టుకొని బ్రిటిష్ చేసిన అరాచకం అంతా ఇంత కాదు. అందుకు ఫలితం బ్రిటిష్ సామ్రాజ్యం సర్వనాశనం అయిపోయింది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. హరప్పా, మొహంజదారోలు బయటపడినప్పుడే ఈ ఆర్య సిద్ధాంతం పని అయిపోయింది. ఈ మధ్య సినౌలి, రాఖీ ఘడిలో బయటపడిన రథాలు, ఆయుధాలు, అస్థిపంజరాలు ఇవన్నీ 4000 ఏళ్ల ప్రాచీనమైనవని ఆర్కియాలజీనే కన్ఫర్మ్ చేసింది. పైగా అక్కడి డిఎన్ఏ స్థానికంగా ఉన్నదేనని, ఏ విదేశీయులది కాదన్న రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఎవరో విదేశీయులు దండయాత్ర చేసి మనల్ని ఉద్ధరించారన్న బ్రిటిష్ సిద్ధాంతాన్ని ఆర్కియాలజీ తవ్వకాలు ఎప్పుడో భూస్థాపితం చేశాయి. మన చరిత్రలో లక్షల ఏళ్లుగా ఉన్నది భారతీయమే. భారతీయులే ఆర్యులు, ఆర్యులే భారతీయులు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ఇవే మన భారతీయ అసలైన సంస్కృతి, చరిత్ర. సినౌలి, రాఖీ గడిలో ఆర్కియాలజీ తవ్వకాలు జరిపిన ఆర్కియాలజీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ సంజయ్ ముంజల్ గారు ఏం చెప్పారో ఒకసారి వినండి. सनौली के जो चैरियट है दैट इज अर्लीस्ट फिजिकल एविडेंस ऑफ द वर्ल्ड हमें सनौली में मिला है और पूरे गंगा यमुना दोआब में ये प्रिविलेंट है. ये बहुत इम्पॉर्टेंट है ये समझने के लिए कि उस समय का जो महाभारत में वर्णित है हीरोइक कल्चर वो कहीं ना कहीं इनके साथ मैच करता है. होल थ्योरी जिसको हम आर्यन कहते हैं, आर्यन इन्वेजन कहते हैं, कि इंडियन हिस्ट्री को किस तरह से देखा जाए वेस्टर्न आंखों से, टोटल थ्योरी जो बिल्ड किया गया था. दूसरा, जब मोहनजोदारो का एक्सकवेशन हो रहा था तो बहुत सारे वहाँ स्केलेटन मिले थे. उसके आधार पे भी उन्होंने ये थ्योरी बनाई कि आर्यंस आए और इसको इन्वेड किया. జాన్ మార్షల్ వల్లే మన ప్రాచీన చరిత్ర బయటపడిందన్న భ్రమలోనే ఇప్పటికీ చాలామంది ఉంటారు. బ్రిటిష్ వారి మీద ఎక్కడలేని ప్రేమతో పుస్తకాల్లో కూడా అదే ఎక్కిచ్చారు. కానీ హరప్పా, మొహంజదారోలను కనిపెట్టింది అప్పటి ఆర్కియాలజీ అధికారులు దయారాం సాహ్ని, ఆర్డి బెనర్జీ. వీరిలో ఆర్డి బెనర్జీ ది గ్రేట్ ఫర్గాటన్ ఇండియన్ ఆర్కియాలజిస్ట్. బెనర్జీ 20 ఏళ్లకే ఆర్కియాలజిస్ట్గా మంచి పేరు సంపాదించారు. 4-5 భాషల్లో దిట్ట. మొహంజదారో గురించి అతనికి ఎప్పుడో తెలుసు. 1920లోనే జాన్ మార్షల్కి మొహంజదారో గురించి,
బెనర్జీ రిపోర్ట్ ఇచ్చారు. కానీ మార్షల్ ఆ రిపోర్ట్ని బయటపడనీయలేదు. ఎందుకంటే ఇండస్ సివిలైజేషన్ తవ్వకాలు జరపడం మార్షల్కి ఇష్టం లేదు. అది చాలా ప్రాచీనమైనదని, అక్కడ బయటపడే చరిత్ర వల్ల ఆర్యుల దండయాత్ర కట్టుకథ అని తెలిసిపోతుందని మార్షల్కి తెలుసు. ఆర్డి బెనర్జీ లైఫ్లో ముఖ్యమైన విషయాలతో పీకే మిశ్రా రాసిన రాఖల్దాస్ బెనర్జీ ది ఫర్గాటెన్ ఆర్కియాలజిస్ట్ బుక్లో ఇవన్నీ వివరంగా ఉన్నాయి. ఆర్డి బెనర్జీ అసలు పేరు రాఖల్దాస్ బెనర్జీ. ఆర్డి బెనర్జీ ఒత్తిడి చేసి 2 ఏళ్ల పాటు జాన్ మార్షల్తో పోరాడాడు. అప్పటికే అందరికీ హరప్పా ప్రాంతంలో ఏదో ఉందని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో తెలిసిపోయింది. ఇక తప్పని పరిస్థితుల్లో ఇండస్ సివిలైజేషన్ అని ఇప్పుడు చెప్పుకుంటున్న హరప్పా మొహంజదారోల తవ్వకాలకు 1921-22లో జాన్ మార్షల్ పర్మిషన్ ఇచ్చాడు. ఆ పురాతన నగరాలను కనిపెట్టడంలో జాన్ మార్షల్కి 1% కూడా క్రెడిట్ లేదు. ఆయన ఆధ్వర్యంలో పనిచేసిన దయారాం సాహ్ని, ఆర్డి బెనర్జీలు హరప్పా మొహంజదారోలను కనిపెట్టారు. ఇప్పుడు మనం చూసే ఆధారాలు, ముద్రలు, బొమ్మలు, ఆఖరికి పశుపతి డాన్సింగ్ గాల్ విగ్రహంతో సహా అన్నీ వీరిద్దరు వెలికి తీసినవే. ఆ క్రెడిట్స్ని ఫైనల్గా మార్షల్ తన ఖాతాలో వేసుకున్నాడు. లండన్ పత్రికల్లో కూడా గొప్పగా తన గురించి రాయించుకున్నాడు. ఒక్కచోట కూడా దయారాం సాహ్ని గురించి కానీ బెనర్జీ గురించి కానీ చెప్పలేదు. ఆ తర్వాత కొన్నాళ్ళకి వీరిద్దరి గురించి అందరికీ తెలిసిపోయిన తర్వాత తన మోసం ఎక్కడ బయటపడుతుందోనని దయారాం సాహ్ని, బెనర్జీ పేర్లు చెప్పాల్సి వచ్చింది. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆర్డి బెనర్జీ ఇంకేదో అద్భుతమైన విషయాన్ని కనిపెట్టారు. అందుకు మొహంజదారోలో మరికొన్ని తవ్వకాలు జరగాలని బెనర్జీ మార్షల్ని పట్టుపట్టాడు. అయితే మార్షల్ అందుకు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ సమయంలో బెనర్జీ ఇచ్చిన రిపోర్ట్ని జాన్ మార్షల్ అసలు బయట పెట్టనే లేదని, ఆ వివరాలు రహస్యంగా ఉండిపోయాయని బెనర్జీ రాసుకున్న కొన్ని ఆర్టికల్స్ ఆధారంగా వచ్చిన మొహంజదారో ఏ ఫర్గాటెన్ రిపోర్ట్ పుస్తకంలో వివరంగా ఉన్నాయి. అక్కడ దొరికిన చాలా ఎవిడెన్స్లను మార్షల్ బయటపెట్టలేదు. వాటిలో ఏమేమి ఉన్నాయో, వాటి వెనుక ఏ చరిత్ర దాగి ఉందో ఇప్పటికీ తెలియదు. కాలాన్ని నిర్ధారించే స్టాటిగ్రఫీకి కూడా మార్షల్ ఒప్పుకునేవాడు కాదు. బెనర్జీ ఇచ్చిన కీలకమైన ఆ రిపోర్ట్లో అరుదైన ఫోటోలు, డాక్యుమెంట్ల కాపీలు ఉన్నాయంటారు. ఇవన్నీ ఆరియన్ థియరీ తప్పని చూపించేవి కాబట్టే బయటికి రానివ్వలేదని కొందరు చరిత్రకారులు అంటుంటారు. తమ ఆరియన్ దండయాత్ర సిద్ధాంతానికి మొహంజదారోతోనే బ్రేకులు పడ్డాయని మార్షల్ అప్పటికే కంగారు పడ్డాడు. ఇంకా మొహంజదారోలో బెనర్జీ తవ్వకాలు జరిపితే కొంప మునుగుతుందని భయపడి 1924లో వేరే బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ఉన్న చోటికి బెనర్జీని జాన్ మార్షల్ బలవంతంగా ట్రాన్స్ఫర్ చేశాడు. బెనర్జీ రచయిత కూడా. ఎన్నో పుస్తకాలు, నవలలు రాశారు. మొహంజదారోలో మార్షల్ దాచేసిన ముఖ్యమైన ఆర్కియాలజీ ఎవిడెన్స్ని బెనర్జీ ఎక్కడ బయటపడతాడో అన్న భయంతో బ్రిటిష్ తన బుద్ధి ప్రదర్శించింది. బెనర్జీపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు వారెంట్లు, ఎంక్వైరీలతో బ్రిటిష్ అధికారులు అతన్ని మానసికంగా 2 ఏళ్ల పాటు వేధించారు. ఈ రాజకీయాలు తట్టుకోలేక 1926లో ఆర్డి బెనర్జీ ఆర్కియాలజీ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత కూడా వేధింపులు ఆగలేదు. ఆ ఒత్తిడితోనే జస్ట్ 45 ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో 1930లో ఆర్డి బెనర్జీ మరణించారు. ఈ వివరాలన్నీ ఎంతమందికి తెలుసు? దయారాం సాహ్ని, ఆర్డి బెనర్జీ కృషిని ప్రపంచానికి తెలియకుండా చేసిన వ్యక్తి జాన్ మార్షల్ అన్న విషయం చాలామందికి తెలుసు. ఇప్పటికీ గ్రేట్ ఆర్కియాలజిస్టులైన దయారాం సాహ్ని, ఆర్డి బెనర్జీల గురించి మన భారతీయుల్లో చదువుకున్న వారికే చాలామందికి తెలియదు. ఇక ఆర్యుల దండయాత్రలో అసలైన ఫైనల్ ట్విస్ట్కి వచ్చేసాం. వేదంలో గొప్ప సంబోధనా సూచకంగా ఉన్న ఆర్యుల పేరుతో ఒక జాతినే సృష్టించి వెస్టర్న్ వ్యూతోనే భారతీయులు చరిత్రను చూడాలన్నదే బ్రిటిష్ లక్ష్యం. ఆర్యుల జన్మస్థలం భారత్ కాదు, మధ్య ఆసియా నుంచి అని నిరూపించడానికే మ్యాక్స్ ముల్లర్ జీవితాంతం పరితపించిపోయాడు. అలా పుట్టినదే ఆర్యన్ సిద్ధాంతం. కానీ తాను సృష్టించిన ఆర్యన్ సిద్ధాంతమే అతని కొంప ముంచింది. చివరికి తననే ఇరకాటంలో పడేసిన ఆర్య సిద్ధాంతం తప్పు అని మ్యాక్స్ ముల్లరే స్వయంగా చెప్పాల్సి వచ్చింది. ఆర్యులనే జాతి లేదని 1870లో మ్యాక్స్ ముల్లర్ చెప్పడం మొదలుపెట్టాడు. తాను మరణించిన 1900 సంవత్సరం వరకు ఈ మాట చెప్తూనే ఉన్నాడు. దానికి ఎంత పెద్ద కారణం ఉందంటే, ఆ కారణం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పతనం చేసేసింది. భారత్ని సంపూర్ణంగా దోచుకునేందుకు, ఇక్కడ విభజన సృష్టించేందుకు మొదట్లో మ్యాక్స్ ముల్లర్ ఆర్యన్ సిద్ధాంతాన్ని సృష్టిస్తే బ్రిటిష్ వారు ఆ సిద్ధాంతాన్ని పూర్తిగా వాడేశారు. ఆ వాడకం ఎలా ఉందంటే, ఆ సిద్ధాంతం ప్రపంచం అంతా చాలా వేగంగా ప్రచారం జరిగిపోయింది. ఆర్యజాతి, ఆర్య సంస్కృతి ఈ పదాలు బాగా పాపులర్ అయిపోయాయి. ఇది ఎవరికి బాగా కనెక్ట్ అయిందో తెలుసా? జర్మన్లకు పిచ్చి పిచ్చిగా
ఈ ఆర్య అనే పదం కనెక్ట్ అయిపోయింది. అప్పటికి ఎన్నో దశాబ్దాలుగా జర్మనీలో అనైక్యత ఉంది. అక్కడి యువత తమ భవిష్యత్తు ఏంటో అర్థం కాక నిరాశ, నిస్పృహల్లోకి వెళ్ళిపోయారు. సరిగ్గా 1870లో ఈ ఆర్య సంస్కృతి అనే పదం వారికి ఎనర్జీనిచ్చింది. జర్మన్లు తమకు తాము ఆర్యులుగా ఆర్యన్ సంస్కృతిని ఓన్ చేసుకున్నారు. తాము ఆర్యులం అనే భావన వారిలో బలంగా నాటుకుపోయింది. తమదంతా ఉన్నతమైన ఆర్యజాతి అనే భావనతో జర్మనీ యువత అంతా ఏకమయ్యారు. జర్మనీలో జాతీయత భావం ఒక సునామీలా మొదలైంది. ఎంతలా అంటే అంతవరకు జర్మనీని బలహీన దేశంగా ప్రపంచం అనుకుంటుంది. సరిగ్గా అలాంటి సమయంలో 1871లో ఫ్రాన్స్ని జర్మనీ చిత్తుగా ఓడించింది. ప్రపంచ శక్తుల రేసులో మేము ఉన్నామని జర్మన్లు జెండా ఎగరేశారు. అప్పటికి బ్రిటిష్, ఫ్రెంచ్ ఇద్దరు మిత్రులు. ఫ్రాన్స్ ఓడిపోవడం, జర్మనీ గెలవడంతో బ్రిటిష్కి చెమటలు పట్టాయి. మ్యాక్స్ ముల్లర్ పుట్టింది జర్మనీలోనే. అక్కడ ఉద్యోగాలు లేకే ఆయన ఇంగ్లాండ్కి వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో జర్మనీ ఉండేది. అలాంటిది తాను ఏ లక్ష్యంతో అయితే ఈ ఆర్యవాద సిద్ధాంతం సృష్టించాడో అది జర్మనీ రూపంలో బూమరాంగ్ అవడంతో ముల్లర్ భయపడ్డాడు. పైగా నెమ్మదిగా జర్మనీ బ్రిటిష్ సామ్రాజ్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. అక్కడి ప్రజల్లో ఈ ఆర్యన్ సెంటిమెంట్ కూడా పెరుగుతూ వెళ్ళింది. ఇది ఇలాగే ఉంటే నీ వల్లే ఇదంతా జరిగిందని బ్రిటిష్ వారు ఎక్కడ తాట తీస్తారో అని ముల్లర్ భయపడ్డాడు. వెంటనే అతని కట్టుకథకి ఇంకో కట్టుకథని అల్లాడు. 1871లో మ్యాక్స్ ముల్లర్ ఆర్యుల దండయాత్ర గురించి ఎలా చెప్పాడో చూడండి. ఐ హ్యావ్ డిక్లేర్డ్ అగైన్ అండ్ అగైన్ దట్ ఇఫ్ ఐ సే ఆర్యన్స్ ఐ మీన్ neither blood nor bones nor hair nor skull. I mean simply those who speak an Aryan language. దీని అర్థం ఏంటంటే నేను ఎప్పుడూ ఆర్యులు ఒక జాతి అని చెప్పలేదు. ఆర్యులు అనేది రక్తం, ఎముకలు, పుర్రె, జుట్టు రంగు, కళ్ళ రంగు ఇలాంటి అర్థంలో నేను ఎప్పుడు చెప్పలేదు. ఆర్యులు అంటే ఎన్నో భాషలు మాట్లాడే జాతుల్లో ఆర్య భాష మాట్లాడేవారు అని మాత్రమే నేను చెప్పాను అని చెప్పాడు మ్యాక్స్ ముల్లర్. 1500 BCEలో వేదాలు రాశారు అని నోటికొచ్చిన లెక్కలు చెప్పిన ముల్లర్ ఆ మాట కూడా మార్చేశాడు. వేద మంత్రాలు కూర్చింది క్రీస్తు పూర్వం 1000లోన, 1500లోన, 2000, 3000 అన్నది భూమి మీద ఎవరూ చెప్పలేరని మ్యాక్స్ ముల్లర్ అన్నాడు. వేద కాలాన్ని అంచనా వేయడం ఎవరి తరమో కాదని సాక్షాత్ మ్యాక్స్ ముల్లరే అన్నాడు. ఇది ఎంతో మందికి అభిమాన చరిత్రకారుడైన మ్యాక్స్ ముల్లర్ గారి అద్భుత ప్రవచనం. ఆర్య సిద్ధాంతం తప్పని ముల్లర్ ఎంత గొంతు చించుకున్నా జర్మన్లు తగ్గలేదు. 1900 సంవత్సరంలో మ్యాక్స్ ముల్లర్ మరణించాడు. అయినా అతని ఆర్యన్ సిద్ధాంతం మాత్రం జర్మన్లను శక్తివంతం చేస్తూనే ఉంది. అంతేకాదు ప్రపంచానికి ఒక హిట్లర్ని కూడా ఇచ్చింది. హిట్లర్ తాను ఆర్యన్ అని ఎంత బలంగా నమ్మాడో అతని స్వస్తిక్ తరహా సింబల్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అతని నాజీ పార్టీకి ప్రపంచమంతా ఒక దశలో భయపడింది. అయితే ఈ ఆర్యన్ కల్చర్ పుట్టింది భారతదేశంలోనే అని హిట్లర్ గాఢంగా నమ్మాడు. అందుకే తన సైన్యాన్ని హిమాలయాల్లో ఉన్న రహస్య నగరం సంభలను వెతకడానికి పంపించాడు. అక్కడ ప్రాచీన ఋషుల అద్భుత శక్తులు ఉన్నాయని నమ్మాడు. భారత్ నుంచి అన్ని వేదాల ప్రతులు తెప్పించుకున్నాడు. అథర్వ వేదంలో అద్భుతాలు ఉన్నాయని ఆ వేదాన్ని పరిశోధన చేయించాడు. ఇక్కడి స్వాములను, వేద పండితులను కూడా పిలిపించుకున్నాడని చెప్తారు. హిట్లర్లో ఒక భయంకరమైన యుద్ధకాంక్షను రగిల్చిన కారణాల్లో ప్రధానమైనది కూడా ఈ ఆర్యవాదమే. రెండో ప్రపంచ యుద్ధానికి, ఎంతో విధ్వంసానికి కారణమయ్యాడు. మ్యాక్స్ ముల్లర్ ఆర్యవాద సిద్ధాంతం ఇంత అరాచకం సృష్టించింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి బ్రిటిష్ సామ్రాజ్యం పతన దశకి చేరింది. ఒక దశాబ్ద కాలంలోనే ప్రధాన దేశాలన్నీ స్వతంత్ర దేశాలయ్యాయి. బ్రిటిష్ సామ్రాజ్యం ఇంగ్లాండ్ అనే ఒక చిన్న దేశానికి, రవి అస్తమించని సామ్రాజ్యంగా చెప్పుకునే బ్రిటిష్ పాలన లండన్కి పరిమితం అయిపోయింది. భారతదేశాన్ని నాశనం చేద్దామని సృష్టించిన ఆర్య సిద్ధాంతం బూమరాంగ్ అయి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పతనం చేసింది. చివరిగా ఏ దేశ ప్రజలైనా తమ దేశ చరిత్రను గౌరవిస్తారు, గౌరవించాలి కూడా. అది సంస్కారం. మన సంస్కృతే మనకు సంస్కారం నేర్పుతుంది. ముందరి తరాలకు సంస్కారవంతమైన జీవితాన్ని ఇచ్చేది కూడా మన సంస్కృతే. మ్యాక్స్ ముల్లర్ చెప్పినట్టు ఏ దేశానికైనా వారి సంస్కృతే తల్లివేరు. మన చరిత్రను అవహేళన చేయడం అంటే మన అమ్మను మనమే దూషించడం. మన సంస్కృతే మన భవిష్యత్తుకి తల్లివేరు. ఇది తెలుసుకోనంతకాలం అది ఏ దేశమైనా సరే బాగుపడదు. జై హింద్.